షడ్రకును మెషకును అబ్నెగోయు రాజుతో ఏమని చెప్తున్నారు చూడండి. ఇలాగూ చెప్పి నెబ్కద్నెజరు ఏమని మాట్లాడుతున్నారు? రాజా అని లేదు, మళ్ళీ నెబ్కద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మీకు ఈ విషయం గురించి చెప్పనవసరం లేదు, మాకు చింత మాకు లేదు. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. బా, ఎంత గొప్పగా ఆలోచించారు చూడండి, ఎంత ఉన్నతంగా ఆలోచించారు చూడండి. మరియు నీ వశమున పడకున్న ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినను. బా, ఎంత తీర్మానం చేసుకున్నారు చూడండి. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, వినాలి ఈ మాటను. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. ఎంత అద్భుతమైన ఆలోచన అండి ఇది. ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డారే తప్ప నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరించలేదండి. నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరించలేదు. ప్రియమైన దేవుని వారలారా, జీవము కలిగిన దేవుని సేవించాలన్న ఆలోచనలతో ఆ దేవుడు రక్షించకపోయినను ఆ దేవుడికే తప్ప నీవు నిలబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయమంటే చేయము. ఖండితమైన ఆలోచనలు అండి. అసలు ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు, ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే ప్రేమైన దేవుని వారలారా, అదండి భక్తి అంటే, అదండి జీవితం అంటే. బ్రతికిచ్చిన దేవుడి కోసం వాళ్ళ జీవితాలనే దేవుడి కోసం పన్నంగా పెట్టడానికి ఆ రోజు దేవుడిని ఆకాశం అంత ఎత్తులో చూపించారు. ప్రేమైన దేవుని వారలారా, ఆకాశం అంత ఎత్తులో దేవుడిని చూపించి ఆ రోజు ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియజేసిన ఘనత షడ్రక్ మేషక్ అబ్నెగోరులేదండి. మరి ఏం చేస్తున్నావు ఈరోజు? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పోడో, ఎంత ఉన్నతుడో, ఈ సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అన్న సంగతి చూపించడంలో నీ బ్రతుకును అవసరమైతే తాకట్టు పెట్టడానికైనా నిలబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా, సిద్ధపడుతున్నావా? ఈరోజు ఏమండి, భూమి మీద ఉన్న చిన్న జీవితాలకు ఆశపడి క్రీస్తు దగ్గరికి వచ్చావా? 60 సంవత్సరాల జీవితాన్ని బాగు చేసుకునే క్రమంలో అడుగు పెట్టావా? అవసరమైతే ఆ దేవుడి కోసం నా ప్రాణాలైనా బలిగా ఇయ్యడానికి నేను సిద్ధపడ్డాను. దీని తర్వాత వచ్చే బ్రతుకు, మహోన్నతమైన బ్రతుకును దక్కించుకోవాలంటే ఈ ప్రాణాన్ని దేవుడి కోసం ప్రాణంగా